Sir. Please welcome, sir. Continue your session, sir. Thank you. Thank you so much, sir. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత గ్రేట్ వెల్కమ్ ఇచ్చారు. సో కంపెనీ ప్రొఫైల్ చెప్పిన సాయి కృష్ణ గారికి, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పిన శ్రీజ్యోతి గారికి బిగ్ కంగ్రాచులేషన్ చెప్దామండి. ఎందుకంటే ఇంత తక్కువ టైంలోనే వాళ్ళకి ఇచ్చిన టైంలోనే ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం కంప్లీట్గా అసలు మనం డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి, అట్ ద సేమ్ టైం డైరెక్ట్ సెల్లింగ్ చేస్తే మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి, జాబ్ చేస్తే మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఈరోజు చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ టైం లేదని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఇక్కడ మనకి టైంని ఎలా మల్టిప్లై చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మనకున్న టైంని మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఎలా ఉపయోగించుకోవాలనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే. సో కామన్గా 25 ఇయర్స్ మనం ఎడ్యుకేషన్ చేస్తామండి. ఈ ఎడ్యుకేషన్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకున్న టైం ఏదైతే ఉందో ఈ టైంని మనం సేల్ చేసుకుంటున్నాం. మినిమం డిగ్రీ లేదా ఎంబీఏ లేదా బీటెక్ చేయాలంటే మినిమం ఒక 20 ఇయర్స్ లేదా 21 ఇయర్స్ ఎడ్యుకేషన్ చేయాలి. ఎడ్యుకేషన్ చేసినప్పుడు మనం కంప్లీట్గా మనం జాబ్ సెట్ ఆలోచించి బిజినెస్ చేయడం మర్చిపోతున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, అంటే మన తల్లిదండ్రులు కూడా ఏం చెప్పేవాళ్ళు, మన ఇంటి పక్కనోడు బాగా చదువుకున్నాడు, డిగ్రీ చేశాడు లేదా బీటెక్ చేశాడు, మంచి జాబ్ చేయి, నువ్వు కూడా అతనిలాగా నువ్వు పెళ్లి చేసుకో, ఇద్దరు పిల్లల్ని కను, దాని తర్వాత మళ్ళీ నీ పిల్లలు వస్తారు, సేమ్ ఇది రొటీన్, ఇంకా చదువుకో, పెళ్లి చేసుకో, పిల్లల్ని కను, చచ్చిపో. సో ఇదే కామన్గా రొటీన్గా లైఫ్లో మనం చూసేది. సో ఇది మన అందరి లైఫ్లో జరిగేది. సో ఇక్కడ నేనేమంటాను అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం జాబ్ చేసాము, జాబ్ చేస్తున్నాము, జాబ్ చేయబోతున్నాము. కానీ ఒకసారి కొత్త ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీలో కనుక మనం రాగలిగితే, మనం చేయగలిగితే, మనకున్న టైం ఏదైతే ఉందో ఈ టైంని మనం మనీగా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. సో ఎలా అనేది ఒకసారి చూద్దాం. అంటే నేను రీసెంట్గా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒక ఆర్టికల్లో చదివా నేను. ఒక న్యూస్ పేపర్లో ఇప్పుడు స్టూడెంట్స్ కానీ అన్ఎంప్లాయీస్ కానీ ఏం చేస్తున్నారంటే, చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా పనిచేస్తున్నారండి. రీసెంట్గా నేను కూడా ఒక ర్యాపిడోలో వచ్చాను. ఆ ర్యాపిడో అతను చదువుకుంది ఎంబీఏ. ఎంబీఏ చదువుకున్న వ్యక్తి ఈరోజు ర్యాపిడో లేకపోతే జొమాటోనో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నాడు అంటే, వాళ్ళు చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా పోయింది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే, మనం ఈరోజు ఏదైతే ఉందో ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాము, ఇక్కడ మనకి చదువుతో సంబంధం లేదు, క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, కలర్తో సంబంధం లేదు, అట్ ద సేమ్ టైం కులంతో సంబంధం లేదు. ఈరోజు బయట ఎక్కడన్నా సరే మనం ఏ జాబ్ చేయాలి అన్నా సరే ఖచ్చితంగా మనకి ఎడ్యుకేషన్ కావాలి. కొన్ని కంపెనీస్ అయితే కమ్యూనిటీ కూడా అవసరమే. కొన్ని కంపెనీస్ అయితే కమ్యూనిటీని చూసే బిజినెస్ జాబ్ ఇస్తారు. కానీ ఒక్కసారి మీరు అర్థం చేసుకోగలిగితే, ఈరోజు చాలామంది అన్ఎంప్లాయ్గా చాలా అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈరోజు మనం ఏదైతే చేస్తున్నామో, మనం కానీ మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ మనకు తెలిసిన కొలీగ్స్ కానీ చదివిన చదువు వేరండి, చేసే ఉద్యోగం వేరు. సో నేనేమంటానంటే, ఈరోజు మనం ఏదైనా జాబ్ చేస్తున్నామంటే ఉరుకులు పరుగులు ఎప్పుడు, అంటే పొద్దున్న లెగుస్తాము, 8 గంటలుగా 8 అవర్స్ డ్యూటీ చేయాలి అంటే పరుగులు పరుగులు పరుగులు. అంటే ఇక్కడ మనం జాబ్ చేయాలి అంటే ఇక్కడ మనం సింగిల్గా పనిచేస్తాము. అదే ఒకసారి మనం డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే ఉందో టీంని కనుక బిల్డ్ చేయగలిగితే, ఇక్కడ మనం ఎలాగా మన ఫ్యూచర్ని కెరియర్ని సెట్ చేయొచ్చు అంటే, ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. మనకున్న టైం ఏదైతే ఉందో, ఏదైనా సరే ఒక మనం జాబ్ చేస్తున్నాము అంటే ఆ కంపెనీలో మనం 8 అవర్స్ వర్క్ చేయాలి. ఈ 8 అవర్స్ వర్క్ను కూడా మనం మనకున్న టైంని సేల్ చేస్తున్నాం. మనకున్న టైంని సేల్ చేస్తున్నాం అంటే మనకున్న టైంని అమ్ముకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాము, మనకున్న టైంని సేల్ చేసుకొని ఎవరైతే బాస్ ఉన్నారో ఆ బాస్కి మన టైంని అమ్ముకుంటున్నాం. అట్ ద సేమ్ టైం అతనుకున్న డ్రీమ్స్ కోసం మనం పనిచేస్తున్నాం. అదే మనం డైరెక్ట్ సెల్లింగ్లో ఉండగలిగితే కనుక మన టైం ఏదైతే ఉందో ఈ టైంని మల్టిప్లై చేయొచ్చు.
ఎలా మల్టిప్లై చేయొచ్చు? ఫర్ సపోజ్ రామ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఒక నెలకి 25 డేస్ వర్క్ చేశాడు. అవర్స్ ఒక 10,000 అవర్స్ అనుకోండి. 10,000 అవర్స్ డివైడెడ్ బై 8 అవర్స్ క్యాలిక్యులేషన్ చేస్తే అతనికి ఒక రోజుకి 400 రూపీస్. అదే ఒక 1 అవర్కి అతను క్యాలిక్యులేషన్ చేస్తే 50 రూపీస్. ఇతను ఒక నెల మొత్తం పనిచేస్తే తనకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే ఒక రోజుకి 50 రూపాయలు చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే ఒక నెలకి 10,000 రూపాయలు శాలరీ తీసుకున్నాడు. ఈ 10,000 రూపాయలు శాలరీ తీసుకోవాలంటే అతను ఏ డ్రెస్ వేయాలో అతనే చెప్పాలి, ఆ బాస్ చెప్పాలి. అతను ఏ టైంకి రావాలో బాస్ చెప్పాలి. అతను ఏం తినాలో కూడా ఆయనే చెప్పాలి. ఏ టైంలో తినాలో కూడా ఆయనే చెప్పాలి. తనకి తన ఫ్యామిలీకి ఇంకా డ్రీమ్స్ లాంటిది కానీ గోల్స్ లాంటిది కానీ ఏం ఉండదండి. ఎందుకంటే ఒక్కసారి ఇప్పుడు మనం జాబ్ మానేసాము అంటే ఆ జాబ్ వెంటనే రావడానికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ వెయిటింగ్లో ఉన్నారని చెప్పి మన టైంని మనం క్యాలిక్యులేట్ చేయకుండా కంప్లీట్గా అతనికి సాక్రిఫైస్ చేస్తాం తెలియకుండానే. ఈరోజు ఏదైతే ఉందో బజాజ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతని దగ్గర ఒక 2,000 మెంబర్ ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 8 అవర్స్ చొప్పున క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక రోజుకి 16,000 గంటలు అతని టైం మల్టిప్లై అవుతుంది. అంటే 16 ఇంటూ 50 రూపీస్ క్యాలిక్యులేట్ చేస్తే 8 lakhs అవుతుంది పర్ డేకి. అది 1 మినిట్ అండి. అదే బజాజ్ అనే పర్సన్కి ఒక రోజుకి 8 లక్షలు తీసుకుంటే ఒక నెలకి 24 కోట్ల ఇన్కమ్ తీసుకుంటున్నాడు. సో ఒక్కసారి ఆలోచించండి, మనం ఎక్కడన్నా పని చేస్తే ఈరోజు ఇది 10,000 అవ్వచ్చు, 50,000, ₹1,00,000, 2,00,000. కానీ మనం ఒక 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు జాబ్ చేసినా అక్కడ వచ్చే ఇన్కమ్ అలాగే ఉంటుంది. కానీ ఒక్కసారి మనం టీంను బిల్డ్ చేయగలిగితే మనకున్న టైం ఏదైతే ఉందో ఈ టైంని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసినప్పుడు మనకి ఒక నెలకి యావరేజ్గా 24 క్రోర్స్ ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది. ఈరోజు చూడొచ్చు వెంకట్ సార్, అతను డే 1లో ఒక సింగిల్ వ్యక్తిగా స్టార్ట్ చేశాడు. ఈరోజు అతని ఇన్కమ్ పర్ మంత్ 4 lakhs అబోవ్. శివ గారు ఒక వ్యక్తిగా స్టార్ట్ చేశాడు, పర్ మంత్కి 2.5 lakh ఇన్కమ్. లింగన్న సార్ ఒక వ్యక్తిగా స్టార్ట్ చేశాడు, పర్ మంత్కి 2 lakhs ఇన్కమ్. నేను ఒక సింగిల్ వ్యక్తిగా స్టార్ట్ చేశాను, పర్ మంత్కి 2 lakhs ఇన్కమ్. అలానే ఈరోజు మనం కూడా ఒక వ్యక్తిగా ఉండొచ్చు. అంటే అలా అని చెప్పి నేను మిమ్మల్ని జాబ్ మానేవని చెప్పట్లేదు. కానీ మీకున్న టైం ఏదైతే ఉందో, మీకున్న ఫ్రీ ఆఫ్ టైం ఏదైతే ఉందో, ఈ ఫ్రీ ఆఫ్ టైంని ఉపయోగించుకుంటే సింపుల్గా ఒక రోజుకి ఒక వ్యక్తికి 8 గంటలు డ్యూటీ అవర్స్ అండి. కానీ మనం 12 అవర్స్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఎలాగా? మనం ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలి అంటే దీనికి మనకి ఎంతో కొంత ట్రావెలింగ్ టైం ఉంటుంది. ఒక 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ ట్రావెలింగ్ టైం ఉంటుంది. ఈ ట్రావెలింగ్ టైం కూడా మనం కన్సిడర్ చేసుకుంటే కనుక ఒక రోజుకి 10 to 8 అవర్స్ వర్క్ చేస్తున్నాము యాజ్ ఎంప్లాయీగా. అదే కనుక మనకున్న ఈ డైనస్ గ్లోబల్ కంపెనీలో ఒక 2 to 4 అవర్స్ కనుక మనం వర్క్ చేయగలిగితే, చాలామంది ఏమంటారంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చామండి, స్ట్రెస్ అయిపోయాము, ఇంకా మా దగ్గర ఓపిక లేదు, మేము బిజినెస్ చేయలేము, ఫ్రీగా ఉన్నప్పుడు అంటే సండేలో సాటర్డేసో ఫ్రీగా ఉన్నప్పుడు పని చేస్తామని అని చెప్తూ ఉంటారు. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, అదే బాస్ కనుక మీరు 8 o'clock కాదు డ్యూటీకి రావాల్సింది 7 o'clock అంటే వెళ్ళకుండా ఉంటారా? ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే అతను మీ బాస్, అతను మీకున్న ఏదైతే ఉందో శాలరీ కట్ చేస్తారనే భయంతో మీరు ఒక 1 hour ముందే వెళ్తారు. కానీ ఇక్కడ మన డైనస్లో పని చేయడానికి టైం పట్టడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు టైం లేదండి, పొద్దున వెళ్ళొచ్చాము, సాయంత్రం అయిపోయింది, ఒళ్ళంతా పెయిన్గా ఉంది, స్ట్రెస్గా ఉంది, బాడీ అంతా రెస్ట్ కోరుకుంటుంది అని చెప్పి అనుకుంటారు. ఒకసారి మీరు ఆలోచించండి, ఇదే బిజినెస్ కనుక మీరు పార్ట్ టైంగా చేయగలిగితే 2 నుంచి 4 గంటల కనుక మీరు బిజినెస్ చేయగలిగితే ఎలా ఉంటుంది మన ఫ్యూచర్ అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే, ఈరోజు ఇదే డైనస్ గ్లోబల్ కంపెనీలో ఒక నెలకి 67 లక్షలు తీసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. ద సేమ్ టైం
ఈరోజు మన ఇన్కమ్స్ తక్కువ అయి ఉండొచ్చు, 1,00,000, 2,00,000, 3,00,000 అయి ఉండొచ్చు. కానీ ఇదే 2-3 లక్షల ఇన్కమ్ తీసుకోవాలి అంటే అదే బయట ప్రైవేట్ సెక్టర్లో మినిమం ఒక డిగ్రీ చేస్తుండాలి, లేదా ఒక ఎక్స్పీరియన్స్, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈరోజు నేనే ఉన్నానండి, నా క్వాలిఫికేషన్ డిప్లొమా, బీటెక్ డిస్కంటిన్యూ చేశాను, డిప్లొమా కంప్లీట్ చేశాను. ఈరోజు డిప్లొమా కంప్లీట్ చేసిన వ్యక్తికి, ఒక మెకానికల్ స్టూడెంట్కి ఏ కంపెనీ అన్నా ఒక నెలకి 1,50,000, 2,00,000 శాలరీ ఇవ్వగలదా? ఇచ్చే అవకాశం ఉందా బయట? ఈరోజు డిగ్రీలు, బీటెక్లు, పిహెచ్డీలు చేసిన వ్యక్తులు కూడా ఖాళీగా ఉన్నారండి. అలా అని చెప్పి తప్పని నేను అనట్లేదు, ఆపర్చునిటీ లేదు, అవకాశాలు లేవు. ఈరోజు ఏదైతే ఉందో ఈ గ్రేట్ కంపెనీ, మహాన్ కంపెనీ, డైనస్ గ్లోబల్ కంపెనీ వల్ల హ్యాపీగా నెలకు 2,00,000 ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాం. ఇది ఎప్పుడు వస్తుంది? మనం ఒక నిర్ణయం తీసుకొని, అంటే మనకున్న టైంని మనం అమ్ముకోకుండా, మనకున్న టైంని మనకి మనమే యూజ్ చేసుకోవడం బట్టి ఇక్కడ అంత ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. సింపుల్ అండి. చాలామంది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, మార్నింగ్ ఈవినింగ్ డ్యూటీ, అట్ ద సేమ్ టైం ఇంకా డ్యూటీ తప్ప ఇంకా నాకు వేరే పనేం లేదు, డ్యూటీ తప్ప ఇంకా నాకు వేరే సర్వస్వం లేదని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఒకసారి మీరు ఆలోచించండి, ఆ ప్లేస్లో మీరు లేకపోయినా పని అవుతుంది, మీరు చేయకపోయినా ఎవరో ఒకరు చేస్తారు. కానీ మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే, నేనే సర్వస్వం, కంపెనీకి నేనే అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం తీసుకునే శాలరీకి ఎక్కువ వర్క్ చేసి ఎక్కువ శాలరీ తీసుకోవాలని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా బయట ప్రపంచంలో అలా జరగదండి. ఇప్పుడు మీరు ఇద్దరు వ్యక్తులు మీకు కనిపిస్తున్నారు, ఒకతనేమో హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఒకతనేమో స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ముగ్గురు వ్యక్తులు చాలా ప్రయత్నం చేస్తున్నారు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, దానికి ప్రాపర్ షేప్ లేదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి దానికి ఏవైతే షేప్స్ ఉన్నాయో ఆ షేప్స్ అన్ని కట్ చేసి ఒక నీట్గా రౌండ్గా దాన్ని చెక్కడం బట్టి దానికి ఒక వే దొరికింది. హ్యాపీగా వాళ్ళంత బలవంతంగా కష్టపడి తీసుకెళ్తున్నారు, ఇతనేమో హ్యాపీగా ట్యూన్ చేసుకొని కట్ చేసుకొని తీసుకెళ్తుంది జరుగుతుంది. సో ఇక్కడ మనం కూడా, నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మనకున్న టైం ఏదైతే ఉందో ఈ టైంని వేస్ట్ చేసుకోవద్దండి. అది మీకు 1 అవరా, 2 అవర్స్, హాఫ్ అన్ అవర్ టైం ఏదైతే ఉంటుందో ఈ టైంని ఉపయోగించుకొని మీకున్న ఫ్రీ ఆఫ్ టైంనే దీనిలో పెట్టగలిగితే 100% చాలా బెస్ట్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం జాబ్ చేస్తామో, మనం జాబ్ చేసినప్పుడు మనకి నో టైం అండ్ నో మనీ, టైం ఫ్రీడమ్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనం జాబ్ చేసేటప్పుడు 25వ తారీఖు వచ్చింది అంటే మనకి మెంటల్ టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఈఎంఐ ఎలా మేనేజ్ చేయాలి, ఇంట్లో కావాల్సిన డబ్బు ఎలా మేనేజ్ చేయాలి, దా మళ్ళీ మనం ఏం చేస్తామంటే తిరిగి శాలరీ రాకముందే అప్పు చేస్తే రెడీగా ఉంటాం, లైక్ క్రెడిట్ కార్డ్. జాబు వచ్చి మనకి నెలకొచ్చే ఇన్కమ్ ఒక 50,000, 1,00,000 రూపాయలు, 2,00,000 వచ్చినా సరే, 1,00,000 రూపాయలకి 1,00,000 రూపాయల ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2,00,000 వాళ్ళకి 2,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 5,00,000 5,00,000 ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి జాబ్లో. ఎందుకంటే వాళ్ళకున్న టైం ఏదైతే ఉందో టైం ఉండదు, అట్ ద సేమ్ టైం మనీ ఉండదు, టైం ఫ్రీడమ్ అన్న విషయం మర్చిపోయి ఉంటారు ఇప్పుడు. అదే కనుక మీరు కొంత టీం బిల్డ్ చేసి, మీరు మీకున్న ఫ్రీ ఆఫ్ టైంతోనే టీం బిల్డ్ చేస్తే కనుక, ఇక్కడ మీకు ఈరోజు ఇన్స్టెంట్గా ఇన్కమ్ రాకపోవచ్చు, ఒక 6 మంత్స్, 1 ఇయర్, 1.5 ఇయర్ మీరు కష్టపడి టీం బిల్డ్ చేయగలిగితే మీకు ఇక్కడ మీకు కావాల్సిన టైం దొరుకుతుంది. అదే జాబ్ లైఫ్లో మీరు మీ ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయాలి అన్న ఒక విధంగా టాస్కే. ఆల్రెడీ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. లాస్ట్ నైట్ ఒక ఎంప్లాయీతో మాట్లాడాను, ఫార్మా కంపెనీ, లైక్ దివీస్ కంపెనీ కూడా అనొచ్చు దాన్ని. ఆ కంపెనీ ఎంప్లాయీ, అతను లీవ్ తీసుకుని ఆల్మోస్ట్ ఒక 30 డేస్ అవుతుంది. లీవ్ అన్న పదమే లేదంట అతనికి. అంటే ఎందుకు అంటే అతని ఫ్యామిలీకి పండగ లేదు, పబ్బం లేదు, ఏమీ లేదు. పొద్దున వెళ్తాము, 8 o'clock వెళ్తాం, రాత్రి 8 o'clock రావడం. టైం ఫ్రీడమ్ లేదు. మనీ ఉన్నా సరే ఖర్చు పెట్టుకోవడానికి అతని దగ్గర టైం లేదు. అలా అని చెప్పి మనీ ఉంటుందా అంటే, యాజ్ ఎంప్లాయీగా అది అందరికీ తెలుసు, ఉంటుందా ఉండదా అని చెప్పి. కానీ ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే, ఇక్కడ ఒక వ్యక్తిని మీరు అబ్జర్వ్ చేయొచ్చు, టైంనే తన కాళ్ళ కింద పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ మనం టీం బిల్డ్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా మన టైం మన దగ్గర ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన టైము, క్వాలిటీ టైము మనకి, మన ఫ్యామిలీకి స్పెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అట్ ద సేమ్ టైం మనకున్న మనీ ఏదైతే ఉందో మనకి అన్లిమిటెడ్గా ఇన్కమ్ ఎప్పుడు మన దగ్గర ఉంటుంది. దాంతోపాటుగా టైం ఫ్రీడమ్ దొరుకుతుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది, యాజ్ యూజువల్ రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది. సో ఇక్కడ టైము ఫిక్స్డ్ టైం అండి. ఇక్కడ అన్లిమిటెడ్ టైం అంటే మనం జాబ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా పలానా టైంకి వెళ్ళాలి అంటే 100% టైంకి వెళ్ళాల్సిందే. టైంకి వెళ్ళను, నేను రాను, ఆ బాస్ లాగా వస్తానంటే యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ మీరు చూస్తే అన్లిమిటెడ్ టైం అండ్ అన్లిమిటెడ్ మనీ. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు జాబ్ బిజినెస్ చేయొచ్చు. ఈరోజు నేనున్నా, నాకు ఈరోజు బయటికి వెళ్ళాలని మూడ్ లేదనుకోండి, నేను హ్యాపీగా రెస్ట్ తీసుకుంటా, ఒక జూమ్ కండక్ట్ చేసుకుంటా, ఈవినింగో లేకపోతే నైట్ ఒక జూమ్ కండక్ట్ చేసుకుంటా, ఒక 50 మెంబర్స్కో 40 మెంబర్స్కో ప్లాన్ చెప్పుకుంటా. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, స్మార్ట్ వర్క్ చేస్తే ఒక జూమ్ కాల్లోనో లేకపోతే కాన్ఫరెన్స్ కాల్లోనో లేకపోతే వెబినార్లోనో మనం ఒకే రోజు ఒక 40 నుంచి 50 మందితో మాట్లాడొచ్చు. ఇదే మనం జాబ్ చేస్తే టైం మన దగ్గర ఉండదు, అన్లిమిటెడ్గా టైం అనేది ఉండదు, ఫ్లెక్సిబుల్ టైమే ఉంటుంది, అతని దగ్గర మాత్రం పని చేయాలి. అదే మనం ఇక్కడ పని చేస్తే కనుక అన్లిమిటెడ్ టైం అండ్ అన్లిమిటెడ్ మనీ. మీరు చూస్తే అసలు జాబ్ లైఫ్కి బిజినెస్ లైఫ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఏదైనా మనం జాబ్ చేస్తాం అనుకోండి, టైం ఫ్రీడమ్ ఉండదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు, అసలు రెస్పెక్ట్ ఉండదు. దాంతో పాటుగా ఇక్కడ మనకి ఎలాంటి రికగ్నిషన్ కూడా దొరకదు. రిస్క్ ఫర్ సపోజ్ ఈరోజు మనం జాబ్ చేస్తున్నాం, మనం హ్యాపీగా డబ్బులు సంపాదిస్తున్నాం, నెలకు ₹1,00,000 ₹2,00,000 ఇన్కమ్ సంపాదిస్తున్నాం, తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నాం, పిల్లల్ని బాగా చూసుకుంటున్నాం, వైఫ్ని కూడా బాగా చూసుకుంటున్నాం, పిల్లలకి ఏం కావాలంటే అది మనం కొనివ్వగలుగుతున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ జాబ్ చేసే ప్రమేయంలో మనం లేకపోతే, ఆ ప్లేస్లో మనం లేకపోతే, ఎందుకంటే లాస్ట్ కోవిడ్ వచ్చి ఎన్నో ఫ్యామిలీస్ తల్లిదండ్రులు కోల్పోయాయి. చాలామంది ఎంతైతే ఫ్యామిలీకి సపోర్ట్ ఇతను బ్యాక్ బోన్ అనుకున్నారో ఫ్యామిలీకి, అతను అనుకోకుండా చనిపోయాడు. ఈరోజు అదే జాబ్ ప్లేస్లో మనం కూడా ఉన్నాం. మనం ఏదైనా ట్రావెల్ చేయొచ్చు, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, లేకపోతే ఏమన్నా హెల్త్ ఇష్యూ, హెల్త్ డిస్టర్బ్ అవ్వచ్చు. ఆ ప్లేస్లో మనం నెలకు 1,00,000 2,00,000 సంపాదిస్తాము. సంపాదించే ప్రమేయంలో ఆ ప్లేస్లో లేము అని అనుకుందాం. ఒక్కసారి ఫీల్ అవ్వండి, మనం ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఎంత బ్లైండ్ అయితే అవుతామో అదే బ్లైండ్ ఎంటైర్ మన ఫ్యామిలీ అవుతుందండి. కానీ ఇప్పుడు మీరు కొంచెం టైం పెట్టి కనుక మీరు బిజినెస్ చేయగలిగితే, అంటే డైలీ ఒక 1 or 2 అవర్స్ కనుక బిజినెస్ చేయగలిగితే, ఇక్కడ ఎలాంటి రిస్క్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, టైం ఫ్రీడమ్, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అట్ ద సేమ్ టైం టైం మల్టిప్లై అవుతుంది. ఒక్కసారి మనం బిజినెస్ చేస్తే టైం మల్టిప్లై అవుతుంది, టీం వస్తుంది, ఆ ప్లేస్లో మనం ఉన్నా లేకపోయినా వర్క్ జరుగుతుంది. ఈ ప్లేస్లో మనం బిజినెస్ చేసేటప్పుడు మనం ఆ ప్లేస్లో లేకపోయినా, జాబ్ చేస్తే జాబ్ ప్లేస్లో లేకపోతే కంప్లీట్గా ఎంటైర్ ఫ్యామిలీ అంతా జీరో అవుతుంది. మన ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకప్పుడు నేను చూసిన ఏదైతే ఉందో, కోవిడ్కి ముందు ఫ్యామిలీ నేను చూశాను. అతను నెలకు 5,00,000 10,00,000 సంపాదించేవాడు. కానీ ఎప్పుడైతే అతను అనుకోకుండా చనిపోయాడో, అతను ఒక కాలేజ్ ప్రిన్సిపల్, ఎప్పుడైతే అతను అనుకోకుండా చనిపోయాడో వాళ్ళ వైఫ్, ఆ ఇద్దరు పిల్లలు, జాబ్ అంటే తెలియని వాళ్ళ వైఫ్ ఈరోజు ఒక చిన్న కంపెనీలో జాబ్ చేయడం జరుగుతుంది. అంటే టైం ఎప్పుడు మన దగ్గర ఉండదండి. కొంతమంది ఫీల్ అవ్వకండి, కొంతమంది దరిద్రులు ఉంటారు, ఎంత చెప్పినా అర్థం అవుతుంది వాళ్ళకి. మీరు జాబ్ చేయండి కరెక్టే, కానీ ఎంతో కొంత ఫ్యామిలీకి సెక్యూరిటీ కల్పించాలి. సెక్యూరిటీ మీన్స్ ఎలా? అదే మనకున్న టైంని కొంచెం క్యాలిక్యులేట్ చేసి బిజినెస్ చేయగలిగితే కనుక, ఇక్కడ మనం ఎంతో కొంత మనకి మన ఫ్యామిలీకి సెక్యూరిటీ కల్పించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకు రిస్క్ లేదు, జీరో రిస్క్. మనం ఉన్నా లేకపోయినా కొంత టీం వస్తే హ్యాపీగా ఆ టీము ఫ్యామిలీని చూసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం ఒక వ్యక్తిగా పనిచేయట్లేదు, ఒక సిస్టంలో, ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాము. అట్ ద సేమ్ టైం జాబ్ చేస్తూనే బిజినెస్ చేయండి, బిజినెస్ చేస్తూ ఫ్యామిలీ హ్యాపీగా. ఆల్రెడీ ఇప్పుడు మనం ఎవరైతే ఉన్నారో, లింగన్న సార్ ఉన్నారు, 2 lakhs పర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ జాబ్ చేస్తూ పార్ట్ టైంగా చేస్తూనే ఈరోజు 2 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నాడు. మీరు చెప్పండి, లింగన్న గారు ఈరోజు ఒక నెల రోజులు
హాలిడే ట్రిప్కి వెళ్ళాడు, లేదా ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళారు, లేదా టెంపుల్కి వెళ్ళారు, ఒక 10 days 15 days బిజినెస్ చేయట్లేదు అనుకుందాం. అతను బిజినెస్ చేయట్లేదని చెప్పి అతని టీం బిజినెస్ చేయకుండా మానేస్తుందా? అతని టీము మా లింగన్ సార్ లేరు బిజినెస్ చేయమని చెప్పి కండిషన్ పెడతారా? చెప్పరు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. లాస్ట్ టైము ఎవరో కాదు, నేనే ఒక 1 week బిజినెస్ చేయలేదు. నాకు కొంచెం ఫీవర్ వచ్చి 1 week బిజినెస్ చేయలేదు. ఆ బిజినెస్ చేయకపోగా నాకు వచ్చిన వీక్ ఇన్కమ్ ఎంతో చెప్తే మీరు షాక్ అవుతారు. ఆ టోటల్గా వచ్చిన వీక్ ఇన్కమే 37,000 అండి. 37,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాం. జస్ట్ ఒక 1 week ఇన్కమే. అదే మనం కొంత టీం బిల్డ్ చేసి ఒక 1 lakh 2 lakhs టీం బిల్డ్ చేసి ఒక టీం కనుక ఒక ఆర్గనైజేషన్ ఉంచగలిగితే, ఈ ఎస్ఎఫ్ఎస్ అనే సిస్టంలో ఆర్గనైజేషన్ ఉంచగలిగితే ఆ ప్లేస్లో మనం ఉండాల్సిన అవసరం లేదు. ఒక నెలకి మినిమం 10 నుంచి 15 లక్షలు తీసుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మాకు టైం లేదు అని చెప్పేవాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. జాబ్ చేస్తూ మనం బిజినెస్ చేస్తే ఎలాంటి లైఫ్ ఇవ్వచ్చు మన ఫ్యామిలీకి, మనం ఎలా సెక్యూర్గా ఉండొచ్చని ఆలోచిస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత గ్రేట్ ఆపర్చునిటీ కల్పించినందుకు. ఈరోజు కొంతమంది నేను హర్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ హ్యాండ్ ఓవర్ టు నోవా సార్, సారీ లింగాన సార్.